అద్భుత శక్తి గల దివ్య బాలయేసువా మా మీద దయగా ఉండండి స్వామి. అద్భుత శక్తి గల దివ్య బాలయేసువా మా మీద దయగా ఉండండి స్వామి. అద్భుత శక్తి గల దివ్య బాలయేసువా మా మీద దయగా ఉండండి స్వామి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుత బాలయేసు భక్తులారా, విశ్వాసులారా, ఈ సాయంత్రం వేళ మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆ దివ్య బాలయేసు ప్రభు యొక్క అనుగ్రహాలు ఆశీర్వాదాలు మీరందరూ కూడా పొందుకుని సంతోష ఆనందాలతో ఉండాలని జీవించాలని ఈ దివ్య బలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు తల్లి అయిన శ్రీ సభతో కలిసి మనందరం కూడా బాలయేసును దేవాలయంలో కానుకగా సమర్పింపబడిన ఆ అద్భుత సంఘటనను మనము ఉత్సవంగా వేడుకగా జరుపుకుంటూ ఉన్నాం.
మరి మనందరం కూడా ఆ బాలయేసు వలె మన జీవితాలను దేవునికి సమర్పితం కావాలి. మన కుటుంబ జీవితాలు, మన వ్యక్తిగత జీవితాలు, సంఘ జీవితము ఆ దేవునికి సమర్పణ చేసుకోవాలి. కాబట్టి ఈ దివ్య బలి పూజలో మన జీవితాలను సమర్పించుకుంటూ భక్తిగా పాల్గొందాం. ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి మనందరి కొరకు ఈ దివ్య బలి పూజను విచ్చేసిన పూజ్య గురువులు, గౌరవనీయులు, ఏలూరు మేత్రాసన వికర్ జనరల్ గారైన రెవరెండ్ ఫాదర్ బాలా గారికి మనందరం కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో స్వాగతం, సుస్వాగతం పలుకుతాం. అలాగే ఈ దివ్య బలి పూజకు పూజ్య గురువులందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ మరి మనందరం కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో గురువులకు స్వాగతం, సుస్వాగతం పలుకుదాం. అలాగే ఈ దివ్య బలి పూజకు సిస్టర్స్ అందరినీ, మరి ముఖ్యంగా మన జ్యోతి నిలయం సిస్టర్స్ని, ఈ దివ్య బలి పూజకు విచ్చేసిన సిస్టర్స్ అందరినీ కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో స్వాగతం, సుస్వాగతం పలుకుదాం. ఈరోజు దైవాంకితుల పండుగ కనుక మన సిస్టర్స్ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈ దివ్య బలి పూజకు ఉపాధ్యాయ ఉపదేశులను, పారిష్ కౌన్సిల్ సభ్యులను, మరీదల సభ్యులను, సంఘ పెద్దలను, విన్సెంట్ ది పాల్ సభ్యులను, బాలయేసు యూత్ వారిని, చిన్నారి బిడ్డలను, విశ్వాసులను, అలాగే అన్ని గ్రామాల నుండి వచ్చినటువంటి విశ్వాసులకు, అలాగే బంధువులకు, మిత్రులకు అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఈ దివ్య బలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మన పూజ్య పీఠాధిపతుల కొరకు ప్రార్థన చేద్దాం. మన విజయవాడ మేత్రాణులు మహాగణ శ్రీ 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 తెలగదోటి జోసెఫ్ రాజారావు గారు పీఠాధిపతి అభిషేక 10వ వార్షికోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు. ఆయన మన మేత్రాసనానికి 10 వసంతాలుగా మేత్రాణులుగా పరిపాలిస్తూ మేత్రాసన అభివృద్ధిలో ఆయన ఎంతగానో కృషి చేసి ఉన్నారు. మరి ఈ తరుణంలో మనం అందరం కూడా మన పూజ్య పీఠాధిపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఆ దివ్య బాలయేసు ప్రభు అనుగ్రహములు, ఆశీర్వాదాలు మన పీఠాధిపతులకు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన తలంపులు, ఉద్దేశాలు నెరవేర్చాలని, మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని, ఆయన చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటిలో దేవుడు సహాయం అందించి సఫలీకృతం చేయాలని మన పూజ్య పీఠాధిపతుల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. అలాగే మన మేత్రాసనం, విజయవాడ మేత్రాసనం గురించి, గురువుల గురించి, అలాగే విశ్వాసుల గురించి ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. అందరం కూడా చేతులు జోడించి ఈ పవిత్రమైన పూజలో భక్తియుతంగా పాల్గొని మీ మనసుల్లోని కోరికలను, ఉద్దేశాలన్నీ కూడా సమర్పించుకుందాం. ఈ మహోత్సవానికి ఎవరెవరైతే సహాయ సహకారాలు అందించారో ధర్మదాతల కొరకు మరి పని
అకస్మాత్తుగా దేవాలయములకు వచ్చును. మొదటి పట్టణము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. శక్తిమంతుడైన ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, ఇదిగో నా మార్గము సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దేవదూతను పంపుదును. అప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయములకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేంచేయు దినమున భరించగలవాడెవడు? అతడు ఎదుట నిలబడగలవాడెవడు? అతడు సబ్బు వంటివాడు, లోహమును శుద్ధి చేయు అగ్ని వంటి వాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటమున వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలులు అర్పింతురు. అందుకు యూదా ఇశ్రాయేలీ వాసులు ప్రభువుకు అర్పించు బలులు పూర్వకాలమునందు వలె అతనికి ప్రీతిపాత్రమగును. ఇది ప్రభుని వాక్కు. వందనములు. అతడు నన్ను పచ్చిక పత్తులను విశ్రమింపచేయును. శాంతికరమైన జలముల యొక్కకు నడిపించును. నా భరణికను తొలగించును. ధర్మ మార్గమున నడిపించును. పట్టణము ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెను. హెబ్రీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14 నుంచి 18 వచనములు. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14 నుంచి 18 వచనములు. తాను పుత్రులని పిలిచివారు
రక్తమాంసపూరితములు శరీరములు కలవారొగుటచే తాను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకు, తద్వారా మృత్యుభయము చేత తమ జీవితమంతా బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యెను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడగుటకు గాను ఆయన సర్వవిధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చినని దీని భావము. తాను శోధింపబడి వ్యధనందను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడి వారికి సాయపడగలడు. ఇది ప్రభుని వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యము జీవము మార్గమైనది వాక్యం, చీకటి బ్రతుకులు వెలుగు నింపునది వాక్యం. సత్యము జీవము మార్గమైనది వాక్యం, చీకటి బ్రతుకులు వెలుగు నింపునది వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. గాక ఆత్మతో పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము 22వ వచనము నుంచి 40వ వచనము వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 22వ వచనము నుంచి 40వ వచనము వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధ గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచుల మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు
బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయేది. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళేది. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇజ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసునిక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా కాంచితిని. అది అన్యులకు ఎరుకపరచు వెలుగు. నీ ప్రజలకు ఇజ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోనును వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లు అనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భాగములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచ్చట అన్నమ్మ ఎనడి ప్రవక్తి ఉండెను. ఆమె అషేరు వంశీయుడగు ఫనువేలు పుత్రిక. ఆమె కడువృత్తురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరముల సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చింతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణములనే దేవాలయములోనికి వచ్చి దేవులకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికి నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చేది. బాలుడు పెరిగి దురక్రాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడు ఆయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు శ్రీ సభ క్రిస్మస్ పండుగ తరువాత 40వ రోజును జ్ఞాపకం చేసుకుంటూ ఆ 40వ రోజున జరిగినటువంటి ఒక గొప్ప సంఘటనను పండుగగా జరుపుకుంటూ ఉన్నది. మరియ తల్లి శుద్ధీకరణము, బాలయేసు సమర్పణము ఆ రోజు యెరూషలేము దేవాలయంలో జరిగాయి. ఇది క్రైస్తవ మతానికి చాలా విలువైనటువంటి ఒక పండుగగా త్వరలో మనం ప్రారంభించుకోబోయే తపస్కాలానికి ముందు వచ్చే ఆఖరి పండుగగా ఈ పండుగని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక పండుగ కాదు, 2 పండుగలుగా
మనము జరుపుకోవాలి. ఒక పండుగ బాలయేసు ఆలయ సమర్పణ అయితే, రెండవ పండుగ మరియ తల్లి యొక్క శుద్ధీకరణ పండుగ. కొన్ని ప్రాంతాలలో కానుక మాత పండుగగా కూడా ఈరోజు పండుగ చేసుకుంటారు. మరియ తల్లి తన కుమారుణ్ణి కానుకగా సమర్పించింది కాబట్టి ఆమెను కానుక మాత అని కూడా పిలుస్తూ ఉన్నారు. ఈరోజు ఈ దివ్య పూజలో, పండుగ పూజలో మనం ఆలకించినటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాలను ఒకసారి ధ్యానం చేసుకుందాం. మొదటి పఠనం ఎక్కడి నుండి చదవబడిందండి? మలాకీ గ్రంథం. ఈ మలాకీ ఎవరు? ఈ గ్రంథం ఏంటి అంటే, యేసుక్రీస్తు పుట్టడానికి 450 లేదా 400 సంవత్సరాలకి ముందు జీవించినటువంటి ప్రవక్త మలాకీ. అలాగే పాత నిబంధన కాలంలో ప్రవక్తలందరిలోకి ఆఖరి వాడైన ప్రవక్త మలాకీ. మలాకీ గ్రంథం పాత నిబంధన గ్రంథంలో ఆఖరి గ్రంథంగా ఉంటుంది. దాని తరువాత నూతన నిబంధన ప్రారంభమవుతుంది. చాలా చిన్న గ్రంథం, 4 అధ్యాయాలు మాత్రమే ఉన్నటువంటి గ్రంథం. కానీ చాలా శక్తివంతమైన సందేశాన్ని అందించినటువంటి గ్రంథం. మలాకీ ఈ గ్రంథం రాసే ముందు జరిగినటువంటి విషయాలు లేదా నేపథ్యం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు బబులోనియాకు చెరబట్టి తీసుకుపోబడిన తరువాత 70 సంవత్సరాలకు వారికి విముక్తి లభించింది. తిరిగి యెరూషలేము చేరుకున్నారు. 70 సంవత్సరాలుగా ఎదురు చూశారు. మేము ఎప్పుడు యెరూషలేము వెళతాము, యెరూషలేములో ఎప్పుడు మా దేవుణ్ణి ఆరాధించుకుంటాము అని వారెంతగానో ఆశించారు. కానీ యెరూషలేము రాగానే వారికి కనిపించింది ఏమిటి అంటే, వారి నగరం నేలమట్టమయ్యింది, వారి దేవాలయం ధ్వంసమయ్యింది. ఇక ఎక్కడ ఆరాధన జరగాలో జరుగుతుందో వారికి తెలియదు. ఆ తరువాత ఆలయ పునర్నిర్మాణం ప్రారంభమయ్యింది. కానీ ప్రజలలో ఒక రకమైనటువంటి నిరాశావాదం ప్రబలిపోయింది. ఏమిటా నిరాశ? మలాకీయే చెబుతున్నాడు. ఏమిటి అంటే, ప్రభువు తన ప్రజలతో నేను మిమ్ము ఎల్లప్పుడూ ప్రేమించుచునే ఉంటిని అని చెబితే ప్రజలు నమ్మేటటువంటి స్థితిలో లేదు. వారేమంటున్నారు? పూర్వకాలంలో మా పూర్వీకులు మా దేవుడు సర్వశక్తిమంతుడు అని మాకు కథలుగా చెప్పారు. ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చాడని, ఒక ఒడ్డు నుంచి వేరొక ఒడ్డుకు పొడి నేల మీద మా పూర్వీకులు నడిచి వెళ్ళారని, వారిని తరుముకుంటూ వచ్చినటువంటి ఫరోరాజు సైన్యం ఆ సముద్ర గర్భంలో దేవుడు కలిపివేశాడని, ఆ తరువాత మేమందరము పాలు తేనెలు ప్రవహించే
ప్రదేశంలో జీవించామని, అయితే మా పూర్వీకులు చేసిన పాపము వలన బబిలోనుకు మేము కొనిపోబడ్డామని మా పూర్వీకులు చెప్పగా విన్నాము. దేవుడు ఇంత శక్తిమంతుడైతే, సర్వశక్తిమంతుడైతే ఎందుకు మా దేవాలయం ధ్వంసం కాకుండా కాపాడలేదు? దేవుడు సర్వశక్తిమంతుడైతే యెరూషలేము నగరాన్ని నేలమట్టం కాకుండా ఎందుకు ఆపలేదు అని చెప్పి వారు ఒక నిరాశావాదంలో ఉండి దేవుణ్ణి నిష్ఠూరపు మాటలతో హింసించారు. ఇదే సమయంలో దేవాలయ నిర్మాణం పూర్తయిన తరువాత యాజకులు దేవునికి అర్పించేటటువంటి బలుల విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దేవునికి అర్పించే బలి ఏ విధంగా ఉండాలి? దేవుడు కొన్ని వందల సంవత్సరాలకి పూర్వమే మోషే ద్వారా తెలియపరిచాడు. మీకు కలిగేటటువంటి తొలిచూలు సంతానాన్ని నాకు అర్పించాలి, ఎందుకంటే ఆ తొలిచూలు బిడ్డ నాకు స్వంతమై ఉన్నాడు గనుక. మీ బిడ్డలు మీకు ఉన్నటువంటి పాడి పశు సంపద అంతా కూడా నేను మీకు అనుగ్రహించినదే. అందువలన మీ సంతానంలో, మీ పశువుల సంతానంలో తొలి సంతానాన్ని నాకు అర్పించాలి. అలాగే దేవాలయములో అర్పించేటటువంటి బలులలో మీరు ఉపయోగించేటటువంటి జంతువులు శ్రేష్టమైనవిగా ఉండాలి. కాలు వంకర, చేయి వంకర ఉన్నటువంటి జంతువులను, జబ్బుగా ఉన్నటువంటి జంతువులను తీసుకువచ్చి నాకు బలులుగా అర్పించవద్దు అని ఆనాడే దేవుడు మోషే ద్వారా తెలియపరిచాడు. కానీ ఈనాడు ఏం జరుగుతుంది? ఈ యాజకులు దేవుడు చూడడులే అని అనుకొని శ్రేష్టమైన జంతువులను అర్పించే బదులు నాసి రకపు జంతువులను బలులుగా అర్పిస్తున్నారు. యాజకులారా జాగ్రత్త. మీకు చాలా సంతోషంగా ఉంది, యాజకుల్నే జాగ్రత్త అంటున్నాడని. కానీ ఆయన ప్రజల్ని కూడా విడిచిపెట్టలేదు. ఏమన్నాడు ప్రజలను ఉద్దేశించి? మీరు అన్య జాతులతో వివాహాలు జరుపుకుంటూ ఈ మిశ్రమ వివాహాల వలన మీ మతాన్ని, జాతిని కలుషితం చేసుకొని దేవునికి దూరంగా జీవిస్తున్నారు. మీలో చాలా మంది వైవాహిక జీవితాన్ని గౌరవించకుండా విడాకులు తీసుకుంటూ ఉన్నారు. మీ కుటుంబ జీవితాలని మీకు మీరే విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. కనుక కుటుంబ జీవితాన్ని జీవిస్తూ ఉన్న ప్రజలారా జాగ్రత్త. ఈ మాటలు చెప్పిన తరువాత ఈరోజు మనం ఆలకించినటువంటి మాటలు 3వ అధ్యాయంలో ఉన్నాయి. ఈ 3వ అధ్యాయంలో మలాకీ చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు నిరాశ చెందకండి, మీ దేవాలయం పునర్నిర్మించబడుతుంది, దేవుడు మీ ఆలయంలో ఉంటాడు, మీ బలులను స్వీకరిస్తాడు, మీ ప్రార్థనలు ఆలకిస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. ఈ 3వ అధ్యాయంలో ఆయన ఏం చెబుతూ ఉన్నాడంటే, దేవుడు మరలా వస్తాడు మీ మధ్యలోనికి, దేవుడే స్వయంగా వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎవరో వచ్చి మనల్ని రక్షించడం కాదు, దేవుడే స్వయంగా వచ్చి మనలను రక్షిస్తాడు. దీనికి ముందుగా